నేను డాక్టర్ సాయి. నమస్కారం, నేను డాక్టర్ సాయినాథ్ రెడ్డి, డిఎంహెచ్ఓ వనపర్తి. ప్రజావాణిలో రిపీటెడ్గా డీక్వామ్ అండ్ డిపిఓ పోస్టుల మీద కంప్లైంట్స్ రావడం వల్ల కలెక్టర్ గారు ఎంక్వైరీ చేయడానికని ఆదేశాలు జారీ చేశారు. దాని ప్రకారంగా మేము వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అని చెప్పి కన్సర్న్ యూనివర్సిటీస్కి మెయిల్ చేయడం జరిగింది. దాంట్లో ఏమి అంటే వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ మా యూనివర్సిటీ ద్వారా ఇవ్వడం జరగలేదు అని ధృవీకరించడం జరిగింది. దాన్ని కలెక్టర్ గారి నోటీస్లో పెట్టి వాళ్ళను 3/1/26 రోజు మనము విధుల నుంచి తొలగించడం జరిగింది. వాళ్ళు గత సంవత్సరం రిక్రూట్మెంట్ ప్రాసెస్లో రిక్రూట్ చేయడం జరిగింది. నేను డాక్టర్ సాయినాథ్ రెడ్డి, డిఎంహెచ్ఓ వనపర్తి. డిపియు అండ్ డిక్యామ్ పోస్టులకు రిపీటెడ్గా ప్రజావాణిలో కంప్లైంట్స్ రావడం వల్ల కలెక్టర్ గారు ఎంక్వైరీ కోసం ఆదేశించారు. దాని ప్రకారం మేము ఆ 2 పోస్టులకు గల సర్టిఫికెట్స్ని కన్సర్న్డ్ యూనివర్సిటీస్కి మెయిల్ చేయడం జరిగింది జెన్యూనిటీ వెరిఫికేషన్ కోసం. ఆ యూనివర్సిటీ నుంచి వాళ్ళు ఈ సర్టిఫికెట్స్ మా యూనివర్సిటీ నుంచి ఇష్యూ చేయలేదు అని ధృవీకరించారు. దాన్ని కలెక్టర్ గారి నోటీస్లో పెడితే వాళ్ళని టర్మినేట్ చేయమన్నారు. సో వాళ్ళని మేము 3/1/26 రోజున టర్మినేట్ చేయడం జరిగింది. వాళ్ళు గత సంవత్సరం రిక్రూట్మెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇట్ ఈస్ అరౌండ్ ఫిబ్రవరి ఆఫ్ లాస్ట్ ఇయర్. డీక్వామ్ అండ్ డిపిఓ పోస్టులు అండి. విధుల్లో అయితే కంటిన్యూ అవ్వరు. ప్లస్ వాళ్ళ శాలరీస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అన్ని కూడా స్టాప్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎవరి కోసం కూడా మెయిల్ పెడతామండి. ఒకసారి కమిషనర్ లెటర్ పెట్టి 3 లక్షల వరకు అయి ఉండొచ్చు వాళ్ళ జీతాలు. వాళ్ళ జీతాలను దీన్ని బట్టి 3 lakhs అయి ఉండొచ్చు. వేరే ఫ్రెష్ రిక్రూట్మెంట్స్ ఏమీ లేవు కాబట్టి దీంట్లో బాగా ఇంకేమీ లేవు మా దగ్గర ఇప్పుడు దాకా అయితే. ఖచ్చితంగా వెరిఫై చేస్తున్నామండి అందరినీ. ఏవైతే అవుట్సోర్సింగ్ దీంట్లో ఉన్నాయో వాళ్ళకు కూడా లెటర్స్ పంపించడం జరిగింది ఒకసారి జెన్యూనిటీ వెరిఫికేషన్ కోసం. దీంట్లో యాక్చువల్లీ ఇష్యూ ఏమిటంటే అండి, మేము ఎంతసేపు ఉన్నా వాళ్ళు సబ్మిట్ చేసిన సర్టిఫికెట్స్ని వెరిఫై చేస్తాం తప్ప వీ కాంట్ డూ ఇది. ఇలా కంప్లైంట్స్ వస్తే మాత్రమే వీ కెన్ గో అండ్ వెరిఫై. పర్సనల్గా ఎవరు ఏమి చేయడానికి ఉండదు దాంట్లో. డిఎంహెచ్ఓ కూడా తనకేమి ఎంతసేపు ఉన్నా మేము మెరిట్ బేస్డ్ లైన్ లిస్ట్ తయారు చేయడానికి మాత్రమే ఉంటుంది. సో అది జెన్యూనా కాదా అనేది ఎనీ కంప్లైంట్ రైజెస్ దెన్ వీ గో ఫర్ ఎ వెరిఫికేషన్. జనరల్గా ఏమి అంటే మనకు అప్లై చేసినప్పుడు వాళ్ళు సబ్మిట్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మెరిట్ కోసం వెరిఫై చేస్తాం. ఉన్నప్పటి వరకైతే ఏమీ రాలేదండి. అంతకుముందు డిఎంహెచ్ఓ వచ్చి ఉండొచ్చు, అది నా నోటీస్లో లేదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.